అది ఊరే మా చేపలు చాలా ఆయనకి మా ఆయనకి పింఛని ఇవ్వడం ఈ పని ఉన్నదని పింఛని ఇవ్వకంటున్నారు. మాకు ఏ హక్కులు లేవు. మరి ఏను వాళ్ళు బతకాల ఈ కూలి చేసి తిన్నాడు ఇప్పటికి మాకు దినం తీరకంటాం. అద్దెలు కట్టుకో బతకాల. మా బిడ్డలు తల్లి నేను పిల్లలు మా కొన్నాళ్ళు ఏదైనా మన కష్టం అలాగుంది. ఎవరికి వెళ్తే మన ఉద్ధరించారు. ఇప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడు అదే బాగుండేది. ఇప్పుడేమి ఉద్ధరించాలి. ఎవరైనా ఇల్లు ఒకళ్ళు అమ్మేసి బతకాల. మాకేమి రానేదండి. హక్కులు మున్సిపాలిటీ వాళ్ళకి ఏంటి నేయండి. ఎవరికి వెళ్తే ఏటుంది తిపోటు వచ్చినా సరే మనం వెయ్యమండి. ఉన్నా వెయ్యం. ఇంకెందుకు ఎవరు వచ్చినా మాకు ఉద్ధరించాలి. ఎవరికే వెయ్యము. ఎవరికే వెయ్యాలి ఇవ్వండి. ఎవరికే వెయ్యం. ఎవరు వచ్చినా ఒప్పుకోను. మాకు చచ్చినా బతికినా మా కాళ్ళ మీద మనం బతుకుతున్నప్పటికీ మాకు జనందే. ఇంట 2 మూటలు బియ్యము ఒక మూటకి వెళ్తున్నాయి. అంతే ఎంత గ్యాస్ బండి అందరూ ఎలా బతుకుతారు. కరెంటు బిల్లులు అన్ని కట్టుకోవద్దా? ఇంటి పనులు కట్టుకోవద్దా? నెలల్లో ఎండలో కష్టపడుతున్నాం. అంతే ఇంటద్దెలకి బియ్యం మూట వస్తుంది. 2 మూటల బియ్యము ఒక మూట. అన్నిటి మీద దించితేనే కదా. ఏదైనా ఆకలి ఎత్తుందా బాబు అంతా 300. మాలాంటి పేదలు ఎలా బతుకుతాం. ఫ్రీగా బియ్యం ఇచ్చింది ఏంటండి? రేషన్ కార్డు మీద ఇస్తారు రూపాయి కేజీ. అది రేషన్ కార్డు మీద బియ్యం తినేసి 2 కార్లు ఇరిపేసుకుంటాం. ఇప్పుడు తల్లి పిల్లలు కష్టపడుకున్నా సరే జరగనేను కాలం ఇక్కడ ఇది ఎండలో వండుతున్నాం. ఎంత చేస్తున్నాం. ఏది జగన్ ఎక్కడ ఎంత మా మున్సిపాలిటీ వాళ్ళకి ఒక్కరికైనా ఏదన్నా ఆస్కారం చూపినాడు. ఇల్లు ఇచ్చాడు మాకు. ఏది లేదు మా మున్సిపాలిటీ వాళ్ళకి. కరెంట్లోని చేసామంతే. కరెంట్లోని కూడా చేసాం. 1 రూపాయి మాకు కలపలేదు ఈ మున్సిపాలిటీ వాళ్ళకి. అమ్మ దండాలే ఇచ్చాడు. 1 రూపాయి అని ఇచ్చారా? నాపోతే ఏమని ఇచ్చారా మాకు? కరెంట్లోకి వెళ్ళి అని చేసాం. నడిచి వచ్చాం. కరెంట్లోని 1 రూపాయి మాకు కలపలేదు. గెలిపిస్తాం. మాకు వెళ్తే మా మున్సిపాలిటీ వాళ్ళకి ఏది లేదు. బియ్యం